వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చిన్న కరెక్షన్ అండి. నేను మీ పవన్ కృష్ణమూర్తి అనే దగ్గర ఒక చిన్న కరెక్షన్. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఇటీవల కొంతమంది సైకోలు, అంటే చాలామంది పెద్దలు చెప్పారు, మిత్రులు, పవన్ ఎందుకు కామెంట్స్ ఎందుకు నువ్వు పట్టించుకుంటావు అంటే వేరే ఛానల్స్ నేను పెద్దగా పట్టించుకొని చూడండి. బట్ మన ఛానల్లో ఏంటంటే ఒక మంచి చర్చ జరుగుతుంది, కామెంట్స్ రూపంలో కూడా మంచి చర్చ ఒకటి జరుగుతుంది. దాని నుంచి ఏంటంటే కొన్నిసార్లు నాకు తెలియని ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తూ ఉండడం, దాని మీద ప్రజలకు మళ్ళీ నేను చేరవేస్తుండే ఇంత కార్యక్రమం చేస్తాను. కాబట్టి నేను ఇన్ జనరల్గా కామెంట్స్ పట్టించుకుంటాను. అలాగే చాలామంది మిత్రులు నాకు కామెంట్స్ ద్వారా దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది మంచి స్నేహం ఉంది ఇప్పటికీ కూడా. అందుకని చెప్పి మాట అంటున్నాను. కొంతమంది సైకోలు అని టైటిల్కి రిలవెంట్గానే అంటున్నా. ఈ వీడియో కొద్దిగా లెంగ్త్ ఉంటుందండి, ఎందుకంటే వాస్తవాలు చెప్పుకోవాలి కాబట్టి దయచేసి చివరి వరకు చూడండి. బోర్ కొడుతుందని ఇంకోటన్నా దయచేసి మాత్రం అనుకోవద్దు. వైసీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, అందులో శ్రామిక రైతు తీసేద్దాం, ఎస్ఆర్ అనేది వెళ్ళిపోయింది ఎప్పుడో. ఇక మిగిలింది వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా పేరు అంతే ఇక్కడ. కానీ దీని పేరు ఇప్పుడు మార్చుకోవాల్సింది ఏంటంటే, ఇది సైకో పార్టీ. ఈ చట్ట సైకోలు తయారు చెయ్యబడును. ఎందుకంటే ఇవాళ ప్లస్ మొన్న అసెంబ్లీ సెషన్స్లో జరిగిన ఒక 2 సంఘటనలు ఉదాహరిస్తాను మీకు ఇక్కడ. ఇవాళ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, యనమల నాగార్జున యాదవ్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధో లేదంటే ఏదో పదవి ఓడబడిచాడు, దాంట్లో ఇంకో పదవి ఏదో ఇచ్చి తెచ్చారు. టిఫిన్ చేయడానికి హోటల్కి వెళ్ళాడు. తప్పే ఉందిరా అబ్బాయి, టిఫిన్ తినడానికి వెళ్ళాడు కదా, ఆకలిస్తుండొచ్చు చిన్నపిల్లాడు పాపం, తప్పు లేదు. టిఫిన్ లేట్ అయ్యింది అని చెప్పి హోటల్ ఓనర్ని కొడతారు ఎవరన్నా? గలాటా చేస్తారా? గలాటా చేసి పోలీసులు కేసు నమోదు చేస్తే ఊరంతా మీద పడిపోతే ఏమవుద్ది? నేను పిలిస్తే ఊరంతా వచ్చి మీద పడిపోతే ఏమవుద్ది? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు అని చెప్పి బెదిరిస్తారా? టిఫిన్ దగ్గరికి వెళ్ళా, మరి వీడిని సైకో అనాలా, ఏమనాలి? అంటే బిఫోర్ వైఎస్ఆర్సీపీ నాగార్జున యాదవ్ వాజ్ అ స్టూడెంట్. స్కూల్లో మాస్టర్లు చెప్పేది విని చదువుకుని ఉంటాడు. ఖచ్చితంగా రాముడు మంచి బాలుడిలాగా నాగార్జున యాదవ్ కూడా మంచి బాలుడిలాగే ఉండుంటాడు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి షాడో నీడ పడిందో, ఆ పార్టీ ఛాయల్లోకి వెళ్ళాడో, పూర్తి సైకోగా మారిపోయాడు. పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగని చూడండి అంటాను చూసారు. అలాగే ప్రజలు కూడా కొంతమంది, అందరినీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి గారితో పోల్చుకుని అభిమానిస్తూ వచ్చారో, పూర్తిగా జగన్ నీడలోకి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా సైకోలుగా తయారు చేశాడు అనడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. వాళ్ళు మాట్లాడేటువంటి భాష అలాగే ఉంటుంది, వాళ్ళ హావభావాలు అలాగే ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది, వాళ్ళ పద్ధతి అలాగే ఉంటుంది, వాళ్ళ సాంప్రదాయం అలాగే ఉంటుంది. వాట్ నాట్ ఎవ్రీథింగ్ వాళ్ళు సైకోల్లాగే ఉంటారు. ఒక సైకో తయారు చేస్తే సైకిల్గా ఇంకేమవుతారు? ఒక ఉపాధ్యాయుడు ఎంతోమందిని తయారు చేయగలడు. ఒక ఉపాధ్యాయుడు ముందు విద్యార్థుల్ని పాఠ్యాంశాలు నేర్పించి సమాజంలో మంచి పౌరులుగా ఎలా ఉండాలని నేర్పిస్తాడు. ఆ తర్వాత తదుపరి సబ్జెక్టుల వారీగా ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, వీళ్ళందరూ కూడా వీళ్ళకి నేర్పించేది ఉపాధ్యాయులే, ఆయా రంగాల్లో నిష్ణాతులే. అలాగే సైకో అనేటువంటి దానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో అత్యుత్తమ ఉపాధ్యాయుడు మన రాష్ట్రానికి సంబంధించి, అంటే ఉపాధ్యాయుడు అని పెట్టకూడదు కానీ పోలిక తప్పదు, మంచి చెడు అని చూసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అండంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు, అస్సలు సమస్య లేదు ఇందులో. ఎందుకంటే మీకు ఒక వీడియో చూపిస్తాను. తల్లి చెల్లి తారతమ్యం లేనటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీలోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికే అసలు సిగ్గనేది లేదు. తల్లిని చెల్లిని తిడుతూ ఉంటే కనీసం ఆపాలి, ఒరే వీడు నా కార్యకర్త, వీడికి చెప్పి ఆపించాలి అన్నటువంటి కనీస జ్ఞానం, ఆ జ్ఞానం అనేటువంటిది భగవంతుడు ఆయనకి ప్రసాదించలేదేమో. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు కూడా యాజ్ అ ఫెయిల్డ్ ఫాదర్ పాపం. ఎందుకంటే ఒక వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, గ్రూప్ ఫోటో ఏదో తీసుకుంటుంటారు ఒక చోట, జగన్మోహన్ రెడ్డి చిక్కటి చిరునవ్వుతో పక్కకు వచ్చేసరికి వీడి మోహన్ నేను చూడాలా అనుకుంటున్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు పక్కకి వెళ్ళిపోయేవారు. అందుకే షమ్మి పాప అని షర్మిలను ఎక్కువగా వెనకేసుకొచ్చేటువంటి వాళ్ళు. ఇది నేనంటున్న మాట కాదండి, సోషల్ మీడియాలోనే కాదు మొత్తం అన్నింటిలో కూడా ఈ వీడియోని ఇప్పటికీ సర్క్యులేట్ చేస్తారు, మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళు, అలాగే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం చూసిన వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు ఈ మాటని. బిఫోర్ వీడియో మీకు చూపించే ముందు ఇంకొక మాట చెప్పాలి. ఏంటంటే, సాధారణంగా వైద్యులని, ఏ వైద్యులైనా సరే ఒక మనిషికి, ఒక ప్రాణికి, మనిషి అనేది వద్దు, ప్రాణికి, ఈవెన్ మొక్కలకి కూడా వైద్యం చేస్తారు తెలుసా? జగదీష్ చంద్రబోస్ చెప్పింది అదే కదా మనకి. మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది, అలా మొక్కలకు కూడా వైద్యం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు.
వాళ్ళని శాస్త్రజ్ఞులు అనొచ్చు, ఇంకొకటి అనొచ్చు, ఏవైనా కానీ వాళ్ళు వైద్యుల కింద లెక్క. ఇలాగా ఒకళ్ళని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసేవాళ్ళు, వాళ్ళకి ఉండేటువంటి ఆ రుగ్మత, ఆ వ్యాధి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాని నుంచి బయటపడేసి మళ్ళీ సంపూర్ణత్వం ఇచ్చేటువంటి వాళ్ళని వైద్యులు అంటాం. వైద్యో నారాయణో హరిహి, ఇది ఒక పద్యంలో ముక్కలుగా ఉన్నటువంటి దాన్ని కలిపి వైద్యులను గౌరవించుకోవడానికి చెప్పేటువంటి మాట. వైసీపీలో వైద్యులు వేరయ్యా అని చెప్పి వేమారెడ్డి గారు రాయలేదు మరి వేమ శతకంలో, అప్పుడు రాసుంటే బాగుండేదేమో. వీళ్ళకి ఏంటంటే నోటికి హద్దు అదుపు అనేది ఉండదు, సైకోపాతిక్ లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటాయి. ఇక్కడ ఉన్నతంగా చదువుకొని విదేశాలకు వెళ్ళి, అబ్బా మన తెలుగువాడు ఒకడు విదేశానికి వెళ్ళాడు రా, అక్కడ డాక్టర్ వృత్తిలో ఉన్నాడు అని గర్వంగా మనం చెప్పుకునేటువంటి పనులు వీళ్ళు ఏమైనా చేస్తారంటే వీళ్ళు చెయ్యరు. వీళ్ళు అలాంటి పనులు చెయ్యరు. వీళ్ళకి ఏ పొద్దు చూసినా ఇగో ఈ దరిద్రపు ఈ నాకు చెప్తున్నాను కదా భాష. ఇవాళ నేను అడిగాను మా మేనేజ్మెంట్ని, సార్ ఈ వీడియో చూసిన తర్వాత నన్ను అయితే దయచేసి ఆపకండి, ఎందుకంటే కొంచెం ఆవేశం పెరుగుతోంది, తప్పులేదు, ఇలాంటి వాళ్ళకి ఇలాగే సమాధానాలు చెప్పాలి అని నేను స్పష్టంగా చెప్పేశాను. ఈ వీడియో వాడి యూట్యూబ్ ఛానల్ నుంచే తీసుకుని మన దాంట్లో పెడదాము అంటే, మధ్యలో చూపిద్దాము అంటే ఎక్కడ స్ట్రైక్ వేసి వస్తాడో అని చెప్పి అనవసరంగా ఎందుకు మనం బురజల్లించుకోవడం, మన ఛానల్ పాడు చేసుకోవడం అని. సో ఇక్కడ వినండి మీరు. అందరి సాక్షిగా విగ్గురాజుకు నేను క్షమాపణ చెప్తున్నాను. నా దగ్గర నుంచి ఈ వీడియో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు, ఏంటి ప్రదీప్ ఇంకా చేయలేదు అని చెప్పేసి. తనకు జరిగిన అత్యంత అరుదైన గౌరవానికి, ఆ సత్కారానికి మనమంతా పులకరించిపోతూ విగ్గురాజుని స్మరించుకోవడం మన బాధ్యత. ఎక్కడ అంటారా? అసెంబ్లీలోనే. ఎవరు చేశారంటారా? కామినేని అనే వ్యక్తి చేశాడు. ఒక్కసారి వినండి ఏం చేస్తున్నాడు. ఎంపీగా ఉండి 4 ఏళ్ళు మీ నియోజకవర్గంలో మీరు ఎంటర్ అవ్వలేకపోయారు. ఇంతే, మామూలుగా కాదు. మీరు వెళ్ళలేని పరిస్థితి. 4 ఏళ్ళు వెళ్ళగలిగారా? ఒక ఎంపీని కింద పడుకోబెట్టి, కింద అంటే టేబుల్ మీద పడుకోండి, కాళ్ళు పందిని పైకి ఎత్తినట్టు కాళ్ళు పైకెత్తి, పందిని పైకి ఎత్తినట్టు కాళ్ళు పైకెత్తి, ఇంతంత పొడుగు లెదర్ అడ్డుతో పెట్టి కొట్టి, పొట్టోడిని పొట్టోడు అంటాము, పొడుగోడిని పొడుగోడా అంటాము. పొడుగోడిని పొట్టోడిని అనము, పొట్టోడిని పొడుగోడా అనము. అంటే ఇప్పుడు విగ్గురాజును పందిని లేపినట్టు లేపినారు అంటే ఏమయ్యా కామినేని? అది అసెంబ్లీనా లేకపోతే బండల దొడ్డ? ఈ పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీని ఇట్లా తయారు చేస్తున్నారు ఇంద్ర స్వామి, ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఇంకా ప్రతిపక్షం లేకపోవడమే ఈ మాట. కానీ విగ్గురాజును తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏమైనా చేసుకుంటాడా? లేదులే, జరిగి కూడా ఒక వారమైంది కదా, చేసుకుంటే ఈ పాటికే చేసుకునేవాడు. విగ్గురాజు కూడా గెట్టోడే. మళ్ళా కామినేని లాగానే పోల్చట్లేదండి, ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్. అసెంబ్లీ సెషన్స్లో కామినేని శ్రీనివాస్ గారు మొన్న చిరంజీవి గారి ఇష్యూ ఏదైతే రికార్డ్స్ నుంచి తొలగించారో దాని గురించి మాట్లాడారో, అంతకు ముందు రోజు దాని తర్వాత రోజు మరి మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు గారు, అంటే ఈ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి గత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకో మనస్తత్వం, సైకో విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడైనటువంటి ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది అని చూపించడానికి ఎగ్జాంపుల్గా చెప్తూ మాజీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఆయన కస్టోడియల్ టార్చర్, ఆయన నియోజకవర్గంలోకి వెళ్ళనటువంటి తీరువన్నీ మాట్లాడుతూ ఆయన్ని ఆ రోజు జైల్లో ఎలా కొట్టారు అనేటువంటి దానికి ఎగ్జాంపుల్గా చెప్తూ టేబుల్ మీద పడుకోబెట్టి పందిని లేపినట్టు కాళ్ళని పైకి లేపి రబ్బర్తో కొట్టారు, రబ్బర్ బెల్ట్లతోటి కొట్టారు. ఇది ఆయనకి జరిగిన అన్యాయాన్ని, అక్రమాన్ని, ఆయన మీద జరిగినటువంటి సైకో చేయించినటువంటి ఆ హత్యాయత్నాన్ని ఆయన అక్కడ ఎగ్జాంపుల్గా చెప్పారు. వీడేమంటాడండి, వీడు డాక్టర్ అక్కడ లండన్లో, మరి పందుల డాక్టర్ ఏమో తెలియదు అంటే, అఫ్కోర్స్ పందులు అమ్ముకునే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చి పాలకులు అయిపోయిన తర్వాత అలాంటి వాళ్ళని తయారు చేస్తూ ఉంటారు చూసారా అని నేను అనొచ్చు, కన్నా సంస్కారం అడ్డొస్తుంది. ఎందుకంటే వైఎస్ రాజారెడ్డి బ్రిటిష్ కంటోన్మెంట్లకి వాటికి పంది మాంసాన్ని, గొడ్డు మాంసాన్ని సరఫరా చేసేవాడు అనేది హిస్టరీ, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మరి పంది మాంసం అమ్ముకునేటువంటి రాజారెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి అలాంటివే మాట్లాడాలరా అని చెప్పి నేర్పిస్తాడు తప్పితే కొత్తగా ఏమీ నేర్పించడు కదా. ఆయన పందికి బురద వాసన తెలుస్తుంది కానీ పన్నీర్ వాసన తెలుస్తుందా? నేను కూడా ఇక్కడ ఎవరిని పంది అని నేను అనట్లా. పందిని నేను పూజిస్తాను, వరాహ రూపం అని చెప్పి పూజిస్తాను నేను, వరాహ అవతారం పంది అనేది. మరి ఇలాంటి వాళ్ళని ఐ డోంట్ నో. వీడు డాక్టర్ట. అలాగే ఇంకో మాట అన్నాడు, ఏంటి విగ్గురాజా, ఆయన
మరి బాబు ఫ్యామిలీలు, వంశాలు, వాటి హిస్టరీ ఇవన్నీ చూసుకుంటే మనమెక్కడ, కనుమూరి రఘురామకృష్ణరాజు ఎక్కడ అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. శిరీష్ రాజు అంటే ఎవరు, శిరీష్ రాజు గారి తండ్రి ఎవరు, వారి తండ్రి ఎవరు, వారి వంశం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వ్యాపారాలు చేశారు, ఏ విధంగా దేశ అభివృద్ధిలో వాళ్ళు పాటు పంచుకున్నారు. రఘురామకృష్ణరాజు హిమ్సెల్ఫ్ దేశంలో ఎంతమంది పారిశ్రామికవేత్తలతోటి, ప్రముఖులతోటి ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాస్త గమనించుకుంటే మనమేంటి, మన బతుకేంటి, మన లెవెల్ ఏంటి, మన ఆస్తిపాస్తులు ఏంటి, మన స్థాయి ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన ఇంటి పేరు ఏంటి అనేవి కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది. డెఫినెట్గా మీ వైసీపీలో ఉన్నప్పుడు పొరపాటున పనికిమాలిన ప్రశాంత్ కిషోర్ గారి మాటలు విని ఏ కళ్ళు ఉన్నాడో కానీ ఈయన పొరపాటున వచ్చాడు అక్కడికి మీ పార్టీలోకి. సరే గెలిచాడు, ఎంపీగా అయ్యింది. అయినా 6 నెలల్లోనే సైకోపటిక్ మెంటాలిటీ అంతా కూడా చూపించేసరికి ఇంకా తట్టుకోలేక ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన మంచి పని చేశాడు నిజంగా. ఒక సైకోని అనవసరంగా నమ్మాను అని చెప్పి. బాలకృష్ణ గారు ఊరికే అనలా సైకో అని చెప్పి. అఫ్కోర్స్ ఆయన పేరు పెట్టలేదు, నేను డైరెక్ట్గా పేరే పెడుతున్నా. ఎవరికనేది మీకు తెలుసు, నేను చెప్పక్కర్లా. 4 ఏళ్ల పాటు నియోజకవర్గంలోకి రానివ్వకపోవడం అదేదో పెద్ద మగతనంలో ఫీల్ అయిపోతాడు వీళ్ళు. ఏమైనా దమ్ముంటే బరిలోకి దిగి తేల్చుకోండి, తెలుస్తుంది ఏంటనేది. దొంగసాటుగా దెబ్బలు కొట్టడాలు, అర్ధరాత్రి అరెస్ట్ చేయించి పనికిమాలిన సన్నాసులతోటి పెట్టుకొని అరెస్ట్ చేయించి తీసుకెళ్ళి పుట్టినరోజు నాడు సైకో లక్షణాలు కాకపోతే ఏమంటారు వీటిని? పోలీస్ స్టేషన్లో పెట్టి కస్టోడియల్ టార్చర్ చేయిస్తూ వాట్సాప్లో కాల్ చేయించుకుని వీడియో కాల్, వాట్సాప్ ఇంకోటి ఇది మొత్తానికి వీడియో కాల్ చేయించుకొని చూసి సైకోలాగా నవ్వుకుంటూ పబ్జీ ఆడుకుంటూ ఆ కొంపలో కూర్చున్నాడిని సైకో అనకి ఇంకేమంటారు? దానికి తోడిగో ఇలాంటి సైకో బ్యాచ్ని తీసుకొస్తారు. పైగా ఏమంటారు? పొట్టోడిని పొట్టోడ అంటారు, పొడుగోడిని పొడుగోడు అంటారు, పొడుగోడిని పొట్టోడు అనరు, పొట్టోడిని పొడుగోడు అనరు. కరెక్టే. సైకోని సైకోనే అంటారు, సైకోని సాధు అని అనరు. ఆ సైకోతో ఉన్న ఇలాంటి వెధవల్ని సైకో వెధవలనే అంటారు, అంతకుమించి ఏం లేదు. సో వైసీపీలో ఎవరిని తీసుకున్నా వైసీపీ అనే నీడలోకి వెళ్ళినటువంటి వాళ్ళు, అది తులసి మొక్క కూడా అక్కడికి వెళ్ళిందంటే గంజాయి మొక్క కింద మారిపోవడం తప్పితే ఏమీ ఉండదు. సమాజ విచ్ఛిన్నానికి, దేశ విచ్ఛిన్నానికి నాశనం చెప్తే ఇంకోటి ఏమీ లేదు. ఈరోజు తెలంగాణ పరిస్థితి ఇలా ఉందన్నా కూడా కారణం ఆ నీడే. కుక్కను కొట్టినట్టు కొట్టారుగా మానుకోటలో. ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చేదని గుర్తులేదా? సొంత బాబాయిని వేసేసి చిక్కటి చిరునవ్వులు చిందించినటువంటి సైకో ఎవరు? పైగా నారాసుర రక్త చరిత్ర పేపర్లు రాస్తారు, మతాల మధ్య చిచ్చు పెడతారు, సాంప్రదాయాలని సంకనాకిస్తారు, గుడి సెట్టేస్తారు. గుడికి వెళ్ళరు, గుడి సెట్టేస్తారు. మరి దాన్ని ఏమంటారు అనేది రాధా మనోహర్ దాస్ గారే చెప్పారు, నేను కొత్తగా చెప్పక్కర్లా. చాలామంది అనుకోవచ్చు ఏంటి పవన్ వీళ్ళ భాష మారింది, చాలా గట్టిగానే ఉందంటే. ఎస్, డెఫినెట్గా ఇలాంటి వాళ్ళకి ఇలాగే మాట్లాడాలి. ఎన్నాళ్ళని కూర్చుంటామండి? ఉప్పు కారం తింటున్నాగా, ఎన్నాళ్ళని కూర్చుంటాం? ఇష్టం వచ్చినట్టు ప్రాలాపనలు పేలుతూ ప్రతి ఒక్కడు కూడా సోషల్ మీడియా ఉందని చెప్పి చట్టాలు ఇవేం పనికిరావు, మాకు అవసరం లేదు, మేము అతీతంలో ఉన్నట్టుగా ఉంటే సైకోలనికి ఏమనాలి వీళ్ళని ఎవడు రెస్పాండ్ అవుతాడు? ఐ డోంట్ మైండ్. ఇలాంటి వాళ్ళకి ఇలాగే చెప్పాలి. ప్రజలు తెలుసుకోవాలి, స్పష్టంగా తెలుసుకోవాలి. ఇకపైన ఇలాగే ఉంటుంది, మొహమాటం లేదు. అండ్ ఇంకా మాట్లాడితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ తీసుకుంటే, మన అసెంబ్లీ సమావేశాలను అడ్డం పెట్టుకొని ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఆయన్ని పట్టుకొని, రఘురామకృష్ణరాజు గారిని పట్టుకొని, ఆయన ఎప్పుడో అన్నాడు నా విగ్గు అంటే నా బొచ్చులో నాయకత్వం అని చెప్పి ఎవరినో అన్నాడు ఆయన. నేను అనుకుంటాను ఆయన అన్నది ఎవరినో కాదు, జగన్మోహన్ రెడ్డిని స్ట్రైట్గా అన్నాడు నా బొచ్చులో నాయకత్వం అని. మొహమాటం లేదు ఇందులో. ఆయన కాలి గోటీ సరిపోరు. శిరీష్ రాజు గారి వారసుడిగా ఆయన కాలి గోటీ సరిపోరు మాట్లాడేటువంటి ఈ వెధవలు సన్నాసులు అందరూ కూడా. ఆయనకి పనిచేసిన దానికి, ఆయనకి ఏదైతే పనిచేశాడో తమిళనాడు గవర్నమెంట్లో జైలలిత ఉన్నప్పటి నుంచి డబ్బులు రావాలి అంటే స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి ఆపించేసి దాదాపు 950 కోట్ల రూపాయలు ఆపించేసి ఆయన కంపెనీలు మూతపడేలా చేసి, ఎన్సీఎల్టీకి వెళ్ళేలా చేసి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళతోటి లేదు ఇంకో బ్యాంకు వాళ్ళతో కేసులు పెట్టించేలా చేసి, దిక్కుమాలిన పనులన్నీ చేసిన వాడిని సైకో అనకి ఏమనాలి? ఈ సైకోగాళ్ళని పట్టుకొని వీళ్ళందరూ వస్తారు, సైకోలను తయారు చేసినటువంటి వాడిని పట్టుకొని వీళ్ళందరూ వస్తారు. మరి వీళ్ళని ఏమనాలి? పిల్ల సైకోలు అనాలా, ఇంకేమన్నా అనాలా? అంటే వైసీపీలో ఒక తారతమ్యం కనిపిస్తుందండి. ఏంటంటే ఒక సారూప్యం కనిపిస్తుంది. ఏంటంటే వల్లభనేని వంశీ కూడా బీడీఎస్ డాక్టర్ ఏదో చేసినట్టున్నాడు పశువులకు సంబంధించి. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయన కూడా డాక్టరే, ఆయన కూడా ఏదో డెంటిస్ట్ ఏదో ఉంది ఆయనది కూడా. ఆ పార్టీలో ఉన్నప్పుడు అండి, ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను ఈ మాట అంటున్నాను. ఉండవల్లి శ్రీదేవి గారు కావచ్చు, తర్వాత ఇంకా కొంతమంది డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరి భాషని ఒక్కసారి మీరు పరిశీలించండి, ఏ విధంగా మాట్లాడారు.
సరే ఉండవల్లి శ్రీదేవి గారు బయటకు వచ్చేసారు, చక్కగా నేను ఆ రోజు తప్పు జరిగింది, పొరపాటు చేశాను నేను అని క్షమాపణ ప్రజలకి క్షమాపణ చెప్పారు, అమరావతి రైతులకి క్షమాపణ చెప్పారు. ఈరోజు ప్రశాంతంగా హ్యాపీగా ఆవిడ జీవితం ఆవిడ గడుపుతున్నారు. అంతకుముందు ఉండవల్లి శ్రీదేవి గారు కనుక ఆ పార్టీలో వెళ్ళక ముందు ఆవిడ పేరు కూడా పెద్ద ఎవరికి తెలియదు. హ్యాపీగా ఆవిడ పని ఏదో డాక్టర్ కింద ఈ ఫర్టిలిటీ సెంటర్లు వీటితో హ్యాపీగా ఆవిడ పని చేసుకునేది లేదు. ఈ పార్టీలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు, ఒక సైకో స్క్రిప్ట్ అనేది ఉంటుంది వీళ్ళకి. ఆ సైకో స్క్రిప్ట్ ఇస్తారు, అది ఎవరినైనా కావచ్చు. రఘురామకృష్ణరాజు గారిని అంటాడా? అండ్ హీఈస్ ద డిప్యూటీ స్పీకర్ నౌ, రాజ్యాంగబద్ధ పదవి, దట్టు క్యాబినెట్ హోదా ఉంది ఆయనకి. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా వంగలపూడి అనిత గారిని, అలాగే సీనియర్ అడ్వకేట్స్ ఎవరైతే గవర్నమెంట్కి పనిచేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పండి, వీడి మీద సుమోటోగా కేసు ఎందుకు పెట్టకూడదు, ఎందుకని చెప్పి వీడి పాస్పోర్ట్ రద్దు చేయకూడదు, లేదా రెడ్ కార్నర్ నోటీస్ ఎందుకని ఇవ్వకూడదు, ఇలాంటి వ్యాఖ్యానం చేస్తున్నందుకు గాను ఎక్కడో ఉండి ఎందుకు వీడి మీద సోషల్ రెస్ట్రిక్షన్ అనేది విధించకూడదు, ఎందుకు విధించకూడదు? ఇలాగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళు. పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు అయితే వీళ్ళు మన మధ్యలో మన కొంపల దగ్గర ఉండేటువంటి ఉగ్రవాదులు వీళ్ళందరూ కూడా సోషల్ టెర్రరిస్టులు అనాలి వీళ్ళని చూసి జగన్మోహన్ రెడ్డి ఇంకా రెచ్చిపోతాడు. ఏమనంటే బీపీలు వస్తాయట, ఆయనంటే వాళ్ళ అభిమానులకు బీపీలు వస్తాయట. మరి మిగతా వాళ్ళకి ఉప్పు కారం తినట్లేదా, లేదంటే పౌరుషాలు లేవనుకున్నారా? పిచ్చి వాగుడు వాగే వాళ్ళని సైకోలు అనక ఇంకేమనాలండి వీళ్ళని. తండ్రి చచ్చిపోయాడు, వెంటనే రిలయన్స్ అంబానీ చేశాడు, సోనియా గాంధీ చేసిందని అక్కడో బండబడేశాడు. చేశారా లేదా అది వేరే విషయం. మళ్ళీ కాళ్ళబేరానికి వచ్చి రిలయన్స్ అంబానీకే పరిమళనత్వాన్ని రూపంలో రాజ్యసభ సీట్ ఇచ్చినటువంటి సైకో ఎవడండి? తల్లి చెల్లి మీద ఆస్తి కోసం ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి సైకో ఎవడండి? చెల్లిని ఇంకొక డాక్టర్ ఉన్నాడు, ఇంతక పేరు మర్చిపోయాను నేను, వాడు పందుల డాక్టర్, వాడు కూడా ప్రభాకర్ రెడ్డి అనేటువంటి ఒక పందుల డాక్టర్, వాడు అమెరికాలో ఉంటాడు. వాడు షర్మిలను పట్టుకుని అసలు ఎవడికి పుట్టింది ఇది అంటే, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు ఎవడికి పుట్టింది అని వాడు అడుగుతాడు. వాడు సైకో. ఎవడు తయారు చేశాడు సైకోని? ఇందులో ఉన్నటువంటి స్కూల్, అదే ఈ సైకో స్కూల్ ఏదైతే ఉందో దాని ఓనర్ కదా. అందుకే కదా మన అసెంబ్లీలో డైరెక్ట్గా అన్నారు సైకో అని. ఎలక్షన్స్లో 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు కదా, ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో సైకో పోవాలి అన్నారు కదా. మరి ఇలాంటి మాటలు మాట్లాడమనుకోండి వాళ్ళకి బీపీలు వస్తాయి. మరి మాలాంటి వాళ్ళకి ఏం రావాలి అంటే, అఫ్కోర్స్ నేను పార్టీలకి సంబంధం ఇంకోటని పక్కన పెడితే ఇలాంటి భాష చూసిన తర్వాత ఈరోజు నాకు రఘురామకృష్ణరాజు గారు అంటే గౌరవం. డెఫినెట్గా నేను ఆయన అడ్మైర్ చేస్తాను. ఆయన నా కెరీర్ బూస్ట్ ఇచ్చినటువంటి వాళ్ళలో ఆయన కూడా ఒకళ్ళు, పార్టీలకు అతీతంగా నాకు సలహాలు సూచనలు, పవన్ ఇలా కాదమ్మా మార్చుకోవాలి, కొంచెం చేంజ్ చేసుకోవాలి. నేను ఏ ఛానల్లో పనిచేసినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ రోజుకి ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటారు, పవన్ చెప్పినాను అంటారు ఒక్కటే మాట. నాకు పాఠశాలల్లో నేర్పినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నాకు ఎంతైతే గౌరవం ఉంటుందో, జీవన ప్రయాణంలో ఒకానొక చోట చాలా పెద్ద బ్రేక్ వచ్చి ఇంకా ఎటు వెళ్ళాలి తెలియనటువంటి పరిస్థితుల్లో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు మార్గనిర్దేశం చేసినటువంటి నా మొట్టమొదటి గురువు ఎవరన్నా ఉన్నారంటే అది రఘురామకృష్ణరాజు గారు. నో డౌట్ ఇన్ దట్. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వస్తారు, ఎవరున్నా కానీ, ఎవరు సపోర్ట్ చేసినా. జోక్ ఏంటంటే నాకు వైసీపీలో కూడా మంచి మిత్రులు ఉన్నారండి. అదేంటి పవన్ ఇమ్మీడియట్గా ఈ మాట అనేసి ఉంటే ఏం చేస్తాం, గంజాయి వనంలో కూడా తులసి మొక్కలు ఉన్నట్టుగా ఆ నీడలో పడి ఇటువంటి భాష వాడకుండా, ఇలా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడేటువంటి అతి కొద్ది మంది మిత్రులు నాకు ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు అక్కడ. వాళ్ళకి ఊళ్ళో పరువు పోతుందనో, లేదంటే ఇంకోటో, అది వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నటువంటి రిలేషన్ అనో ఏదో దాంతో ఇంకా తప్పదు, వాళ్ళతో ఉండి తీరాల్సిందే. వాళ్ళకి నరకం చూస్తున్నారు నిజంగా అందులో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలాంటి సైకోలు రెచ్చిపోయి 5 ఏళ్ల పాటు ఆ సైకోతత్వంతో రాష్ట్రాన్ని ఎక్కడిదాకా తీసుకెళ్లారో తెలియదా? నేను ఇక్కడ మోడీ గారిని అనాలి, అసలు నిజంగా ప్రధాని నరేంద్ర మోడీ గారిని అనాలి. ఇక్కడ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, అలాంటి సైకోని 5 ఏళ్ల పాటు, ఈమెన్ నిర్మలా సీతారామన్ గారిని, అంటే ఎవరికైనా సరే కాలేదాకా తెలియదు నొప్పి అనేది. ఆ 5 ఏళ్ళు కాల్చుకున్నారు బీజేపీ వాళ్ళు. అందుకే ఏమైంది, ఆ దెబ్బ కదా తగిలింది. అటు కర్ణాటకలో కావచ్చు, ఇటు మిగతా చోట్ల కావచ్చు, 100% తెలిసి వచ్చింది. ఎవరు మన మంచి వాళ్ళతో ఉంటే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా మనకు మంచి పేరు వస్తుంది, సైకో విధవాలతో ఉంటే మన కూడా సైకో విధవని అంటారని చెప్పి తెలుసుకున్నారు మోడీ గారు సైతం. ఇప్పుడు అడగండి, వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పల్లెపల్లిలోకి వెళ్ళి అడగండి, ఇవే ఇన్సిడెంట్స్ గుర్తు చేసి ఖచ్చితంగా చెప్తారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అక్రమాస్తుల కేసుల్లో కావచ్చు, లేదంటే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి, లేదంటే 5 ఏళ్లలో జరిగినటువంటి కేసులు ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు అంటే మోడీ గారు ఇచ్చినటువంటి అలుసే అని చెప్పి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికీ చెడ్డ పేరు వస్తూనే ఉంది వాళ్ళకి. ఎవరి వల్ల? ఒక సైకో వల్ల కాదా? ఇలాంటి వాళ్ళని ఏమనాలి మరి ఇంకప్పుడు? ఇక
చెప్పాల్సిన పాయింట్లు చాలా వరకు చెప్పానని అనుకుంటున్నా. ఇంకా అంతకుమించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర ప్రజలకు మాత్రం చెప్తున్నానమ్మా, దయచేసి చెప్తున్నాను, మీరు వినండి. మీ వయసులో, మీకంటే వయసులో చాలా చిన్నవాడిని అవ్వచ్చు, కొంతమంది కంటే పెద్దవాడిని అవ్వచ్చు, అంతే. చిన్నవాళ్ళకైతే చిన్న సలహా, పెద్దవాళ్ళకైతే చిన్నపాటి ఒక సూచన, అంతే. అంతకుమించి కూడా చెప్పే స్థాయి ఇంకా నాకు లేదు. డెఫినెట్గా వీళ్ళైతే నా స్థాయి కానే కాదు, వీళ్ళందరూ పరాన్న బుక్కులు, అంతకుమించి ఏం లేదు వీళ్ళ గురించి మాట్లాడడానికి. దయచేసి వాస్తవాలు తెలుసుకోండి. భవిష్యత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రాష్ట్ర భవిష్యత్తు అనేది ఆ రాష్ట్ర ప్రజల ఆలోచన సరళి ఎలా ఉంది, అలాగే నాయకులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా పని చేస్తున్నారు, దాంట్లో తప్పొప్పులు ఏమైనా ఉంటే సవరించుకునేలా మనం ఏం చెప్తున్నాము, దీని మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఇలాంటి కుక్కల్ని, సారీ నాకు కుక్కలంటే చాలా ఇష్టం, కుక్క పిల్లలంటే, ఇప్పటికే ఇంట్లో ఒక 6-7ని సాకుతున్నాను, నేను వాటిని కూడా నేను వీళ్ళని ఇంకా ఏ జంతువుతోటి పోల్చడానికి లేదు. బేసిక్గా గుంట నక్క అందాం అంటే ఎస్ ఒక రకంగా అనవచ్చు, నక్క జిత్తులు అంటారు సరే, అలాగా ఏమైనా పేరు పెట్టండి మీరు. సైకో అనేది అయితే కన్ఫర్మ్, సైకోని తయారు చేస్తున్నాడు అనేది అయితే కన్ఫర్మ్. ఇంకా మీరు ఏమైనా పెట్టుకుంటే పెట్టండి, బట్ మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ తర్వాత తరాల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త ఇలాంటి వాళ్ళందరితోటి కూడా. ఈసారి నాలాంటి వాడు దీని మీద మాట్లాడకూడదు. నేను మాట్లాడాలి అంటే మీలాంటి వాళ్ళు చాలామంది అడిగారు, పవన్ మన దగ్గర కరెంట్ బిల్లు మీద ఇష్యూ ఉంది, పోలవరం మీద ఇష్యూ ఉంది, లేదంటే ఇలా సోషల్ ఇష్యూస్ ఉన్నాయి, వీటి మీద మాట్లాడాలమ్మా, ఇవన్నీ క్లియర్ చేయాలి, మనం ఒక మంచి సమాజాన్ని మనం సృష్టించుకోవాలి, దీని మీద మీలాంటి వాళ్ళు పని చేయండి అంటే నేను ఆ పని మీద నిమగ్నం అవ్వాలండి, ఇంకా ఇలాంటి వాళ్ళ మీద కాదు. సో ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత, వీళ్ళని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత దయచేసి మీ మీద మాత్రమే ఉంది, నో డౌట్ ఇన్ దట్. సో ఇలాంటి బురదలో దొల్లి బురదలోనే బతికే పందుల గురించి మీరే ఏమైనా మాట్లాడాలి. మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని ఇంకొక 10 మంది నుంచి ఇంకో 25 మంది దాకా ఒక్కొక్కరికి చూపించండి, స్ప్రెడ్ చేయండి. నాట్ ఫర్ ప్రమోషన్, బట్ కాస్త నిజాలు తెలుసుకోవడం కోసం. చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.